అలాగే హరిప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు, గౌరవ సభ్యులు వీర్రాజు గారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పిన మాటల్లో సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. అయితే ఈ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎఫర్ట్స్ ఒకసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకురాదలిచాను అధ్యక్ష. 21 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ను పోస్కోకి అమ్మేస్తున్నారన్న వార్తలు రాష్ట్రం అంతా దావానాలో వ్యాప్తి చెందాయి అధ్యక్ష. ఆ ఆందోళన పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు తక్షణం ఢిల్లీ వెళ్ళి గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంట్ సార్. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ప్రైవేటైజేషన్ చేయకూడదు అని గట్టిగా అడిగిన మీదట అమిత్ షా గారు సానుకూలంగా దీని గురించి ఆలోచన చేసి వారు చెప్పింది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఈ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. మీరు ఆంధ్రాకి వెళ్ళి ఈ విషయాన్ని మీ ప్రజలందరికీ తెలియజేయమని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని వచ్చి పార్టీ సమావేశాల్లోనూ పబ్లిక్ మీటింగుల్లోనూ చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్లో స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి కార్మికుల్లో ధైర్యాన్ని నింపడానికి, మన మెసేజ్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక అద్భుతమైన సమావేశాన్ని ఆ రోజున నిర్వహించారు అధ్యక్ష. ఆ సమావేశానికి అనుమతులు ఇవ్వటంలో ఆనాటి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టింది అధ్యక్ష. చివరికి సమావేశం ఇంకో 2 గంటల్లో జరుగుతుందనగా కూడా సభాస్థలు ఎక్కడో చెప్పకుండా నానా వేధింపులకు గురి చేసినప్పటికీ అనుకున్న చోటనే సభ నిర్వహించి ఆ సందేశాన్ని ప్రజలందరికీ ఆయన ఆ రోజున తెలియజేశారు అధ్యక్ష. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల కోసం వారు దీక్ష చేసుకున్నందుకు వారికి సంఘీభావ సూచకంగా జనసేన కార్యాలయంలో ఆయన ఒకరోజు దీక్ష కూడా చేశారు అధ్యక్ష. జనసేన స్టాండ్ ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒకటే అధ్యక్ష, ప్రైవేటైజేషన్ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే మేము రోడ్ల మీదకి వస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నది అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ.